అయితే ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకన ముందు ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన పల్లెన వాడవాడ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచారాన్ని నిర్వహించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలలో ఏదైతే అక్కడ అధిష్టానం కావచ్చు, ఇక్కడ ముదల్ నియోజకవర్గంలో మన ఎంఏ లతీఫ్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసినటువంటి వ్యక్తిగా నిలిచిపోయారు. అందుకుగాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడకన ముందు, ఎలక్షన్ కంటే ముందు తను పాదయాత్ర చేసి ఈ గ్రామాన పల్లెన ప్రతి ఒక్క పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు కలిసి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసినటువంటి నాయకుడిగా ఉండిపోయాడు. కాబట్టి ఈరోజు అతను చేసినటువంటి పాదయాత్రను పురస్కరించుకొని మన బైంసపట్నంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిలో అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు చెందిన ఈ పేషెంట్లకు అక్కడ ఈ పండ్లు ఫలాలను పంచడం జరిగింది. ఇక అదేవిధంగా అక్కడ మన ఐబీ గెస్ట్ హౌస్లో ఏదైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పాదయాత్ర అక్కడ కేక్ను కట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనుల గురించి చెప్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీల స్కీమ్లో భాగంగా ఏ విధంగా ఆ స్కీమ్లను పూర్తిగా విజయవంతం చేస్తుందో దాని గురించి అక్కడ ఎంఏ లతీఫ్ గారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు హైదరాబాద్ పట్టణం నుంచి తాండూరు నుంచి ఏదైతే మనకు మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎంఏ లతీఫ్ గారు మాట్లాడుతూ, ఏది ఏమైనప్పటికీ నేను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తా, కాంగ్రెస్ పార్టీతోటి ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తానని అక్కడ తెలపడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన మాజీ శాసనసభ్యులు భోస్లే నారాయణరావు పటేల్ గారు అక్కడ ఉన్నటువంటి ఎంఏ లతీఫ్ గారికి సన్మానించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా పార్టీ గుర్తించి ఎంఏ లతీఫ్ గారికి మంచి నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చే విధంగా అక్కడ అధిష్టానం కృషి చేస్తున్నదని అక్కడ తెలపడం జరిగింది. అదేవిధంగా మన ఎంఏ లతీఫ్ గారితో పాటు జిల్లా నాయకులు, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు, మండల నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్. ఈరోజు మేము ఇక్కడ ఐబీ గెస్ట్ హౌస్లో కేక్ కట్ చేస్తున్నాం. అంటే ఈ విషయం ఏదంటే, అప్పుడు 2025లో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా, 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ మా కార్యకర్తలకు బలం రావాలని కాంగ్రెస్ పార్టీ బలపోత కోసం 2023లో ఈ ముదల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు మీరు ఇక్కడ మా ముదల్ నియోజకవర్గ ఆల్ మండల్ ప్రెసిడెంట్కి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇక్కడ వచ్చిన అందరికీ కార్యకర్తలకు, పెద్దలకు, మా గౌరవనీయులు శ్రీ ఖాళీ సఫేల్లో గారు స్టేట్ వైస్ చైర్మన్, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ స్టేట్ మైనార్టీ డిపార్ట్మెంట్ సిరాజ్ గారు, హోం లడ్డా సెడ్ గారు, ముత్యం రెడ్డి కాక, మన రెడ్డి కాక, ఆత్మ చైర్మన్ మా రెడ్డి సాబ్, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఏదంటే నేను ఈ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా, నేను నా జీవితం ఉన్నదాకా ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కష్టపడతాం. ఏదైనా సరే ఇప్పుడు మాది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఫామ్ అయింది. మేము ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారో పథకాల కోసం, సరే పథకాల కోసం హామీలు కూడా అమలు చేస్తున్నా. రేవంత్ రెడ్డి సాబ్ నేతృత్వంలో ఇప్పుడు గ్యాస్ ఫ్రీ ఉన్నది. ఇప్పుడు రైతులకు 9,000 కోట్లు పడింది రైతు పండుగ అని. ఆ తర్వాత మహిళలకు బస్ ఫీజు ఫ్రీ ఉన్నది, కరెంటు ఫ్రీ ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి సార్ నేతృత్వంలో ఇవి భారతదేశంలో నంబర్ గవర్నమెంట్. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ నంబర్ 1 గవర్నమెంట్. కొంత చెప్తలేరు, ఏం అమ్మలేనిది. ఇంతకుముందు నేను అడుగుతున్నా మీడియా ద్వారా, కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని జాబ్ ఇచ్చారు మీరు? ఒక్క జాబ్ ఇస్తే మీరు ఒక్కడికి 2,000 3,000 ఇస్తే సరిపోదు. లేకిన్ రేవంత్ రెడ్డి సార్ జాబ్లు ఇచ్చారు, వాళ్ళు సంతోషపడుతున్నారు. నేను ఇంకా కూడా మా జిల్లా అధ్యక్షుడు శ్రీరాజ్ గారి నేతృత్వంలో, మళ్ళా మా నియోజకవర్గ టైగర్ నారాయణరావు పటేల్ సాబ్ నేతృత్వంలో, మళ్ళా ఇంకా మా రేవంత్ రెడ్డి సాబ్ అలా సహకారంతో మహేష్ కుమార్ గౌడ్ సాబ్ సహకారంతో అవసరం పడితే ముదల్ నియోజకవర్గం కానీ జిల్లాలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ బలోపేతంకి కష్టపడతాం. ఎందరు వస్తారు, ఎందరు పోతారు, కానీ మేము ఐఎమ్ సోల్జర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీలను ఉంటా. మరి కొందరు
కార్యకర్తలు కొందరు అగెనిస్ట్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, ఎమ్మెల్యే లతీఫ్ సారు మీ ఇంత కష్టపడుతూ ఎందుకు పదవి రాలే? నేను మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే లతీఫ్ అనే వ్యక్తి పదవుల కోసం రాలే. నేను ప్రజలకు సేవ చేస్తాను వచ్చినా, నేను ప్రజలకు సేవ చేస్తా ఎప్పుడు. అయితే ఈ మీడియా ద్వారా నేను ఒకటి అంటున్నా, మీరు భయం పడకుండా కార్యకర్తలు కూడా చెప్తున్నా, మీతోనే ఎమ్మెల్యే లతీఫ్ ఉన్నాడు, మా నారాయణరావు పాటిల్ సార్ ఉన్నాడు. నారాయణరావు పాటిల్ సార్ వచ్చిన తర్వాత ఈ ముదల్ నియోజకవర్గంలో కార్యకర్తలలో బలం వచ్చింది. ముదల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పాటిల్ గారి నేతృత్వంలో ఈ ముదల్ నియోజకవర్గం ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ అవుతున్నాయి. కార్యకర్తలు కూడా చెప్తున్నాం, మేము ఎవరికి భయం పడే అవసరం లేదు. ఎమ్మెల్యే లతీఫ్ మీతో ఉన్నా ఎవరికి భయపడే అవసరం లేదు. మీకు కూడా మంచి రోజులు వస్తాయి అని నేను ముగిస్తున్నా. ఇక్కడ అందరు వచ్చిన మిత్రులకి, మీడియా మిత్రులకి, మా కార్యకర్తలకు, సీనియర్లకు ధన్యవాదాలు. आज यहाँ पर भैंसा में जनाब एमएलए लतीफ़ साहब की निगरानी में जो 2 साल से चल रहा था पदयात्रा का प्रोग्राम, जो सिर्फ और सिर्फ इसका मकसद था कि कांग्रेस के वर्कर्स को इंकरेज किया जाए, कांग्रेस पार्टी को यहाँ से मजबूत किया जाए। तो आज हमें बहुत खुशी है कि इस मौके पर मुझको मदऊ किया गया। मैं शुक्रगुजार हूँ यहाँ के लोगों का, बिलखुसूस एमएलए लतीफ़ साहब का, ओम प्रकाश साहब का और उत्तम रेड्डी साहब का, और जो भी यहाँ पर तशरीफ़ फरमाए इन सभी का। बस मैं यहाँ पर देखकर एक चीज़ मुझे बहुत अच्छी लगी कि जो मीडिया चैनल में बताया जाता है, जो बार बार पेपरों की सुर्खी बनता है, मैं आकर यहाँ पर देखा कि ऐसा कोई माहौल यहाँ पर मौजूद नहीं है। अल्हम्दुलिल्लाह यहाँ पर सभी हिंदू मुस्लिम सभी भाई मिलजुल कर हैं, और ये एक जो गलत प्रोपोगंडा यहाँ से फैलाया जाता है कि यहाँ पे प्रॉब्लम्स है, यहाँ पे कोई प्रॉब्लम नहीं है, यहाँ पर सब मिलजुल कर हैं। प्रॉब्लम बस उन लोगों की है जो चाहते हैं कि इस देश में हिंदू मुसलमान बच जाएं। ऐसे 2 लोगों से हम दोनों को बचना चाहिए। और मैं सभी से गुजारिश करता हूँ कि मोहब्बत की दुकान का एक मैसेज राहुल गांधी जी ने सारे हिंदुस्तान को दिया है, उसी पर हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब भी अमल करते हैं, महेश कुमार गौड़ साहब भी अमल करते हैं। ये सब लोग चाहते हैं कि ये मुल्क और ये स्टेट एक मोहब्बत वाला स्टेट बन जाए। तो मैं सभी लोगों से गुजारिश करता हूँ कि ऐसी जो मोहब्बत आप लोगों ने आज लतीफ़ साहब को दिखाई है, ऐसी मोहब्बतें हमेशा एक दूसरे के साथ दिखाइए। इंशाअल्लाह ये तेलंगाना न सिर्फ मोहब्बत से तरक्की करेगा, बल्कि हिंदुस्तान का नंबर 1 स्टेट इंशाल्लाह ज़रूर बनेगा रेवंत रेड्डी साहब की निगरानी में। मैं यहाँ पर मौजूद सभी लोगों का शुक्रगुजार हूँ, और इंशाल्लाह उम्मीद करता हूँ कि अगले जो चुनाव हैं इसके अंदर कांग्रेस पार्टी यहाँ से मजबूत होगी, और मैं उस वक्त इंशाल्लाह फिर तशरीफ़ लाऊँगा। हमारे लतीफ़ भाई, लतीफ़ సోదరుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తేవడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేయడం జరిగింది. పాదయాత్ర చేస్తూ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం అధికారం రావడానికి పాదయాత్ర ద్వారా అనుకోండి, సైకిల్ యాత్ర ద్వారా అనుకోండి, ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ లోపాలను ఎత్తి చూపుతూ మనకు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కంపల్సరీ మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం తేవాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం కలిసి వచ్చిన కాలంతో పాటు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్నదే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగింది. దాదాపుగా 22,000 కోట్ల రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. సామాన్య ప్రజలకు సన్న బియ్యం అనుకోండి, రేషన్ కార్డు అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, ఎన్నో కార్యక్రమాలు ఈ 18 మాసాల్లో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. మరి లతీఫ్ గారికి కూడా తప్పకుండా ఈ పాదయాత్ర చేసినందుకు కాంగ్రెస్ పార్టీ
సరి అయిన సన్మానం చేసి రాబోయే రోజుల్లో ఆయనకు మంచి అవకాశం ఇస్తుంది. అవకాశం ఇవ్వడానికి మేము కూడా రేవంత్ రెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరుగుతుంది. అందరి కార్యకర్తలకు తప్పకుండా ఏదైనా ఏ రూపంలో ఇంకా 3 సంవత్సరాలు కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. తప్పకుండా వాళ్ళందరికీ వాళ్ళ స్థాయిలో వాళ్ళకు గుర్తింపడం జరుగుతుంది. అంతే మాదిరిగా పార్టీ కోసం పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేస్తుంది ఆ కార్యక్రమాలు మీరు ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళాలా. మొన్ననే చూశారు, మనం 6 మండలాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించాము. అన్నీ బ్రహ్మాండంగా సక్సెస్ చేయడం జరిగింది. గతంలో కూడా పార్టీ ఇచ్చే కార్యక్రమం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం కూడా అన్ని మండలాల్లో అందరు కార్యకర్తలు విజయవంతం చేశారు. కార్యకర్తలందరికీ, నాయకులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. उसके लिए जो तकलीफ हुई और देर हुई उसके लिए रेवंत रेड्डी साहब की तरफ से हम कांग्रेस वाले सभी काश्तकार भाइयों को माफी चाहते हैं। क्यों कि उनको जो आज रैतु भरोसा गिरा है वो पहले गिरना था, लेकिन मजबूरी की वजह से नहीं गिरा। लेकिन काश्तकारों का ध्यान में रखते हुए उनकी तकलीफ आज पूरे तेलंगाना के काश्तकारों को रैतु भरोसा डाल चुके हैं और जो भी वादे किए हैं कांग्रेस गवर्नमेंट वो पूरे करेंगे। और आने वाले दिनों में अपने सरपंच इलेक्शन होंदो, ZPTC इलेक्शन होंदो या म्यूनसिपालिटी इलेक्शन होंदो, कोई भी इलेक्शन में अपने पास यहाँ मुधोल तालुके में कांग्रेस का झंडा फहराएंगे। क्यों कि हम सब एक है। यहाँ लोग कुछ बोलते हैं कि ये ग्रुप वो ग्रुप, कोई ग्रुप नहीं है। क्योंकि अगर किसी के घर में अगर कुल देवता एक रहता है, 4 भाई रहते हैं, 4 जगह जाते हैं, लेकिन भगवान को एक को ही मानते हैं। उसी तरह हमारा उद्देश्य एक ही है, कांग्रेस पार्टी और कांग्रेस पार्टी को मजबूत करना। उसके लिए हमारे भेदभाव निकाल के आने वाले दिनों में हम कांग्रेस का झंडा ऊंचा रखेंगे। और यहाँ पे जो मुझे बुला के 2 शब्द बोलने का मौका दिया गया है उसके लिए मैं लतीफ साहब का शुक्रगुजार हूँ। మిత్రుడు మా అందరి మధ్యలో కలిసిమెలిసి తిరిగే సోదరుడు ఎంఏ లతీఫ్ గారు, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టక ముందు 2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో కూడా పట్టువదలని విక్రమార్కుడిలా కాంగ్రెస్కు నిజమైన సైనికుడిగా పనిచేస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడి పాదయాత్ర చేపట్టి నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మరి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మరి ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చినటువంటి రాష్ట్ర మైనారిటీ బోర్డు ఉపాధ్యక్షుడు ఖాలిద్ సైఫుల్లా గారికి, జనరల్ సెక్రటరీ సిరాజ్ గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆత్మా చైర్మన్ నరసారెడ్డి గారికి, అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి పార్టీ అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ పెద్దలు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామో ఆయనకు మనస్ఫూర్తిగా ఎంఏ లతీఫ్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఆయన కష్టాన్ని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు కానీ రాష్ట్ర పార్టీ పెద్దలు కానీ గుర్తించి రేపు రాబోయే రోజులలో బాధ్యత కలిగిన పదవి అప్పగిస్తారని చెప్పి ఆశాభావం తెలియజేస్తూ మరి అదేవిధంగా పెద్దలు మాట్లాడినట్టు ఏదైతే ఈరోజు చాలా శుభదినం, కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈరోజు రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా రూపంలో జమ చేసిందంటే మరి గతంలో ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్నడూ ఇటువంటి జరగలేదు ఇటువంటి కార్యక్రమం. ఈరోజు విస్తృతిగానే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ప్రతిపక్షాలు ఏదైతే కుట్రలు చేస్తున్నాయో అవన్నీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైనికులుగా ఎదురు తిరిగి వాళ్లకు గట్టి గుణపాఠం చెప్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కార్యకర్తలందరూ పనిచేసి
మేము విజయడంగా మోగిస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం। रफी साहब यहाँ पर जो अभी बर्थडे उनका मनाए कांग्रेस पार्टी की तरफ से पादयात्रा का 2023 में उन्होंने मुगल तालुके में पादयात्रा अपने पार्टी घटना बोल के करे थे और आज 2 साल पूरे हुए, इसलिए यहाँ पर वो उत्सव बोल के बर्थडे मनाए। मेरा कहना एक ही है, जैसा एमएलए लतीफ साहब अपने पार्टी के लिए पूरे तालुके में फिरे, अगर हर कार्यकर्ता उनके जैसा अपन काम करे तो अभी आने वाले इलेक्शन में हर मंडल में मंडल प्रेसिडेंट हो, जडपीटीसी हो, सरपंच हो, ज़्यादा से ज़्यादा अपने जितने बोल के मैं गारंटी देता हूँ। अपन जो अपने गवर्नमेंट अभी जो काम करे वो अपन पब्लिक में बोलना चाहिए, क्योंकि अभी परसों ही 9,000 करोड़ 9 दिन में डाल दो बोल के अपने कृषि मंत्री बोले थे और सीएम साहब भी बोले थे, तो वो वादा उन्होंने पूरा किया। और कल ही उन्होंने बोले कि भाई 9,000 करोड़ पूरा हर काश्तकार के खाते में डाल दिए, वो सही बात है। पूरे काश्तकार आज खुशी है। और रैतु ऋण माफ़ी भी 22,000 करोड़ अपने काश्तकार को माफ़ किए, और बस फ्री लेडीज़ को है, करंट अपने घर में 200 यूनिट तक माफ़ हुए। ये पूरी बातें अपन अपने पब्लिक में काश्तकार भाई में समझाना चाहिए। आज इतना अच्छा काम पूरे भारत में कोई भी नहीं कर रहा है। और बाजू में अपने महाराष्ट्र में बीजेपी गवर्नमेंट है, उन्होंने ऋण माफ़ी कर तो बोल के इलेक्शन में बोले, मगर आज तक कुछ भी नहीं करे। वो बात अपन ध्यान में रखना चाहिए। और बीजेपी वाले बोलते कि हम हिंदू, आप अगर हिंदू है तो कहाँ पे कौन से मंदिर का कौन से मंदिर के जगह का डेवलपमेंट करे क्या? आज हमारे नारायण राव पटेल साहब है, यहाँ पर जयगांव के मंदिर पे 1 या 2 करोड़ तक वहाँ पर डेवलपमेंट करे। बोरगांव के मंदिर पे 1 करोड़ का डेवलपमेंट करे। परसों यहाँ गौशाला के पास जाकर वहाँ पे भी डेवलपमेंट करे। ऐसा कांग्रेस वाले शादी खाने को भी करे। ऐसा कांग्रेस वाले सब जाति धर्म का विकास करते हैं और सबको साथ लेके चलते हैं। इसको बोलते हैं सबका साथ सबका विकास। एक जात को लेकर चले तो उसको सबका साथ सबका विकास नहीं बोलते। कांग्रेस पार्टी सब गरीब से लेकर बड़े लोगों तक ध्यान देते हुए यहाँ पर सबका विकास करे। और आगे आने वाले दिनों में भी कांग्रेस पार्टी को भी मेरा एक रिक्वेस्ट है, बदनाम हुए से लोगों को टिकट नहीं देना चाहिए। अगर उन लोगों को टिकट दिए तो अपनी पार्टी अच्छा काम करके भी वैसे लोगों को जनता हराती। इसलिए अच्छा आदमी देखकर, अच्छा जो फ्रेश है, जो पब्लिक में जाके अपने काम करता, पब्लिक की सेवा करता, वैसे लोगों को टिकट दिए तो अपना पार्टी के ज़्यादा से ज़्यादा लोग जीतते और पार्टी का नाम रोशन होता। इतना बोलते हुए मेरे 2 शब्द समाप्त करता हूँ। जय हिंद, जय तेलंगाना, जय कांग्रेस।